హాయ్ వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ పార్ట్ 3. సో పార్ట్ 2 అనేది ఇప్పటి వరకు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయ్యాయి. ఈ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఈ మూడు కూడా ఇంట్రడక్షన్ క్లాసెస్. పార్ట్ 1 2 3 ఈ మూడు కూడా ఇంట్రడక్షన్ క్లాసెస్. అంటే ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిని బేసిక్స్ తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూస్తున్నాం. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మనం చెప్పుకునేది పార్ట్ 3. ఓకేనా? సో ఒక 4 or 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను చెప్పే మీకు నచ్చినట్లయితే అంటే నేను చెప్తున్నది బాగానే చెప్తున్నాను అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు దేన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో మన ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్, రీజనింగ్, సో వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మిగిలినవి చూడకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను డైలీ. సో టైమ్ అండ్ వర్క్, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. వేజెస్ అంటే మనకు వచ్చే శాలరీస్ కానీ జీతాలు. సో ఇవి. సో వేజెస్కి సంబంధించి మనం 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్. ఒకటి, టైమ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. కాలం అనేది స్థిరంగా లేనప్పుడు, టైం అనేది స్థిరంగా లేనప్పుడు. రెండోది ఏంటంటే టైమ్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే టైం అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు. ఈ 2 కండిషన్స్ బట్టి వేజెస్ అనేవి ఫస్ట్ కండిషన్ చూస్తే టైం అనేది కాన్స్టెంట్ కాదనుకోండి, టైం అనేది స్థిరం కాదు. ఒక్కొక్కరికి కొన్ని గంటలు, కొంత టైము, ఇంకొంతమందికి ఇంకొంత టైం, ఈ విధంగా వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 hours, ఎగ్జాంపుల్ 10 hours, 12 hours. సో ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తాం, ఇప్పుడు అఫీషియల్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ, లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో, పెద్ద కంపెనీల్లో కానీ, ఒక మీడియం సైజ్ కంపెనీలో కానీ 8 hours డ్యూటీ ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి 10 hours డ్యూటీ, 12 hours డ్యూటీ. సో 12 hours డ్యూటీ అనేది కొంచెం తక్కువ జీతాలు వచ్చే, కొంచెం ఎక్కువ పని ఉండే విధంగా ఉంటుంది చూడండి. అలాంటి వీటిలో 12 hours డ్యూటీ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా టైం అనేది కాన్స్టెంట్గా లేనప్పుడు వేజెస్ అనేవి ఎలా ఇస్తారు? వేజెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? వేజెస్, టైం అనేది కాన్స్టెంట్గా లేనప్పుడు వేజెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. వేజెస్ని టైము, ఎఫిషియన్సీ రెండింటిని ఆధారంగా చేసుకొని ఇస్తారు. ఇప్పుడు టైం అనేది కాన్స్టెంట్గా లేనప్పుడు. ఒకవేళ టైం కాన్స్టెంట్గా ఉందనుకోండి, టైమ్ ఈజ్ కాన్స్టెంట్ అయితే వేజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఓకేనా? టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే వేజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ, సామర్థ్యం పైన ఆధారంగా చేసుకొని ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీనిపైన ఒక వేజెస్ పైన ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంకా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా వేజెస్ పైన చాలా వస్తాయి, అక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ప్రజెంట్ మీరు ఏం అర్థం చేసుకుంటారంటే టైం కాన్స్టెంట్గా లేనప్పుడు
వేజెస్ని టైము ఎఫిషియన్సీ రెండింటిని ఆధారంగా చేసుకుని ఇస్తారు. టైం కాన్స్టెంట్గా ఉంటే ఎఫిషియన్సీని ఆధారంగా చేసుకుని ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని చాలు. ఓకేనా. ఇఫ్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days, ఏమంటున్నాడు, ఏ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. బీ కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 30 days, బీ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు అదే పనిని. ఇఫ్ దే రిసీవ్ 240 ఫర్ కంప్లీటింగ్ ది వర్క్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొయ్యి తవ్వాలనుకోండి, ఏ అనేవాడు ఈ గొయ్యిని 20 రోజుల్లో తవ్వేస్తాడు. బి అనేవాడు ఈ గొయ్యి తవ్వడానికి 30 రోజులు టైం పడుతుంది. అయితే ఈ గొయ్యి తవ్వడానికి ఎంత ఇస్తున్నారు, 240 రూపాయలు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్గా తీసుకోండి, బయట ప్రాక్టికల్గా కాదు, ప్రాక్టికల్గా థౌజండ్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఈ గొయ్యి తవ్వడానికి ఆ ఓనర్ ఇచ్చే డబ్బులు ఎంత, 240 రూపాయలు. అయితే ఇద్దరు కలిసి ఫర్ కంప్లీటింగ్ ది వర్క్, దెన్ వాట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ బి, ఇద్దరు కలిసి గొయ్యి తీశారు, బీకి వచ్చినటువంటి డబ్బులు ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ టైం ఇచ్చాడు 20:30, ఏ రేషియోలు ఉన్నాయి, 2:3. ఎఫిషియన్సీ అనేది ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఎఫిషియన్సీ ఉంటుంది. సో 3:2. టైం రేషియో 2:3 అయితే ఎఫిషియన్సీ రేషియో 3:2. ఇది ఎఫిషియన్సీ కదా. ఎఫిషియన్సీ టోటల్ ఎంత, 3 + 2 5 parts. 5 parts కంప్లీట్ చేస్తే 240 రూపాయలు వస్తే బి షేర్ అడుగుతున్నాడు కదా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు టైం గురించి వాళ్ళిద్దరూ కంప్లీట్ చేశారని చెప్పాడు. టైం గురించి ఇది పక్కన పెట్టండి. ఏ ఒక పనిని 20 రోజుల్లో, బి అదే పనిని 30 రోజుల్లో చేయగలరు, అది పక్కన పెట్టండి. ఇఫ్ దే రిసీవ్ 240 ఫర్ కంప్లీటింగ్ ది వర్క్, దెన్ వాట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ బి. వాళ్ళిద్దరూ కలిసి పని చేశారు, దానికి 240 వచ్చింది. కానీ ఎంత టైమో మెన్షన్ చేశారా, మెన్షన్ చేయలేదు. సో అంటే మెన్షన్ చేయకపోతే ఏ బి ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఉన్నారని అర్థం. ఏమీ మెన్షన్ చేయకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇద్దరు ఉన్నారు. సో టైమ్ ఈజ్ కాన్స్టెంట్. టైం కాన్స్టెంట్ కాబట్టి వేజెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎఫిషియన్సీ. వేజెస్ దేన్ని ఆధారంగా చేసుకుని ఇస్తారు, ఎఫిషియన్సీని ఆధారంగా చేసుకుని ఇస్తారు. సో ఎఫిషియన్సీ రేషియో వచ్చింది 3:2, 5 parts. సో 5 parts అనేది 240 అయితే బీ షేర్ అడుగుతున్నాడు. బీ షేర్ ఎంత, 2 కదా. 2 parts అనేది ఎంత, 548లో 240 కదా, 5 × 4 = 20 అలా చేసుకోవచ్చు. సో 248లో 2 × 48 96. బి యొక్క షేర్ ఎంత, 96 రూపాయలు. సో ఈ విధంగా ఉంటుంది. ఏం లేదు, ఈజీగా చేసేవచ్చు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. ఓకేనా. ఇఫ్ ఏ కెన్ డూ ఏ, ఇప్పుడు నేను వెంటనే ట్రిక్స్ యూజ్ చేసుకొని వెళ్ళిపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు క్వశ్చన్ చేయడం మీకు రావాలి. సో నేను మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయాలి. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతూ ఉంటుంది. ఓకేనా. మనం చూపించాల్సిన ప్రతాపం అంతా ఎక్కడ, ఎగ్జామ్లో చూపించాలి. ఎగ్జామ్లో చూపిస్తే ఎంత టైం తక్కువలో చేయగలిగితే మనకు అంత టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలో చేయాలి, అట్ ది సేమ్ టైం యాక్యురసీ ఇంపార్టెంట్. యాక్యురసీ అంటే మనం యాక్యురసీ 100%కి 100% కొట్టేటట్టు ఉండాలి. ఓకేనా. సో మనం చేసే ప్రతిదీ క్వశ్చన్ ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే విధంగా చేయాలి, అది యాక్యురసీ. ఓకేనా. ఓకే. ఇఫ్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days, బీ కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 40 days. ఏమంటున్నాడు, ఏ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 40 రోజుల్లో చేయగలడు. బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ది వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి పనిని స్టార్ట్ చేశారు. అయితే బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 10 days, 10 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఇఫ్ దే రిసీవ్డ్ 1500 ఫర్ దేర్ వర్క్, దెన్ షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. సపోజ్ ఏదో ఒక పని చేయడానికి 1500 ఇస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, 10 రోజులు చేశారు ఇద్దరు కలిసి. 10 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు, మిగిలిన పని బి చేశాడు. అంటే ఇప్పుడు ఏ వెళ్ళిపోయాడు పక్కన పెట్టండి, ఇద్దరు కలిసి పని చేసినట్టే కదా ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. 1500లో ఆ పని చేసినందుకు గాను ఏకి వచ్చిన డబ్బులు ఎంత, బీకి వచ్చిన డబ్బులు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు బి ఈ పనిని 30 రోజుల్లో చేయగలడు కదా. బి ఈ పనిని 30 రోజుల్లో చేయగలడు. 30 రోజుల్లో ఈ పని మొత్తం చేసి ఎంత ఇస్తారు, 1500 ఇస్తారు. అంటే
30 రోజులు చేస్తే 1500 వస్తుంది. ఎవరికి? ఏకి. ఇప్పుడు 10 రోజులు చేసాడు అనుకోండి, ఎంత వస్తుంది? అంతే కదా. ఇప్పుడు మొత్తం పని చేస్తే 1500 ఇస్తారు. 10 రోజులు పని చేసాడు, 10 రోజులు చేసినందుకు కనుక కొంత వస్తుంది కదా. సో 30 అనేది 1500 అయితే 10 అనేది ఎంత? 50ల చూడండి ఇక్కడ 0 క్యాన్సిల్, 3 50ల 150 కదా. సో 10 × 50 500. సో ఏ యొక్క షేర్ ఎంత? ఏ యొక్క షేర్ 500 అయితే 1500లో 500 తీస్తే ఎంత? బీకి 1000 రూపాయలు. అంతే, సింపుల్. ఇక్కడ ఏనే ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ 10 డేస్ ఏకి సంబంధించిన మ్యాటర్ ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ బీది ఇచ్చాడు అనుకోండి, 40 అనేది 1500 అయితే బీది ఎంత ఇస్తే అంతే ఈక్వేట్ చేసుకుంటారు. అంతే, సింపుల్, ఏం లేదు. ఓకేనా. సో ఏకి 500 వచ్చింది, బీకి 1000 రూపాయలు వచ్చింది. సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్, 7th కాన్సెప్ట్. ఇదేంటంటే ఇది ఎలా ఉంటుంది? x ప్లస్ ఏ, b/x+b, a ప్లస్ b ఎక్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీని అర్థం ఏంటంటే a ప్లస్ b అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈడు ఏ, ఈడు బి. a ప్లస్ b అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒక పని చేయడానికి x రోజులు టైం పడుతుంది. a ప్లస్ b ఇద్దరు కలిసి ఒక పని చేయడానికి x రోజులు టైం పడితే ఏ ఒక్కడే ఆ పని చేయడానికి x రోజులు టైం పడుతూ ఇంకా ఎక్స్ట్రాగా ఏ రోజులు టైం పడుతుంది, స్మాల్ ఏ రోజులు టైం పడుతుంది. అంటే x+a డేస్ పడుతుంది ఏ ఆ పని చేయడానికి. బి ఒక్కడే ఆ పని చేయడానికి x+b టైం పడుతుంది, x+b డేస్. అర్థమైందా? ఇద్దరు కలిసి పని చేయడానికి x రోజులు పడితే ఏ ఒక్కడే ఆ పని చేయడానికి x+a రోజులు పడుతుంది, బి ఒక్కడే ఆ పని చేయడానికి x+b రోజులు పడుతుంది. ఇది టైం రేషియో కదా. ఎఫిషియన్సీ రేషియో ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు x+a = x+b టైం రేషియో, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో x+b = x+a, ఇంతేనా. సో ఇప్పుడు a ప్లస్ b ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలి? ఈ ఎఫిషియన్సీ రెండింటిని కలపాలి. x+b ప్లస్ x+a, 2 xలు ఉన్నాయి కదా. సో 2x ప్లస్ a ప్లస్ b, ఇంతేనా. a ప్లస్ b ఇద్దరు సామర్థ్యం కావాలంటే, ఎఫిషియన్సీ కావాలంటే ఈ రెండింటిని కలిపేస్తాం, అంతే. ఇప్పుడు ఇది ఇంటూ ఇచ్చేసిన రెండు కూడా దేని గురించి తెలియజేస్తున్నాయి? వర్కే కదా. వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. ఇది టైమే, ఇది ఎఫిషియన్సీ, ఇది ఎఫిషియన్సీ. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఏది? ఇప్పుడు ఈ రెండు ఇచ్చేసిన, ఈ రెండు గుణించిన, రెండు సేమే, అంటే వర్క్ సేమ్. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే x+a ఇంటూ x+b ఫస్ట్ చేశాను ఈజ్ ఈక్వల్ టు x+a ఇంటూ x+b చేసిన x ఇంటూ 2x ప్లస్ a ప్లస్ b చేసిన, రెండు కూడా వర్క్నే చెప్తున్నాయి కదా. సో రెండు సేమ్ కదా. ఇప్పుడు వర్క్ అనేది సేమ్. సో ఇప్పుడు రెండింటిని ఇది గుణించండి. ఇది x², x ఇంటూ x x², x ఇంటూ b bx, a ఇంటూ x ax ప్లస్ a ఇంటూ b ab, ఇంతేనా. x ఇంటూ 2x² x ఇంటూ 2x² ప్లస్ ax ప్లస్ bxకి క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు? ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతాయి, ఇటువైపు ప్లస్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతాయి. ప్లస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్. ఇంకేముంది? ఈ x² క్యాన్సిల్. అలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే దానిలో ఈ x² రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 2x²లో x² తీస్తే 1x² మిగులుతుంది. ఓకేనా. లేకపోతే ఒక పని చేయండి, ఒక నిమిషం, మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంటే సెపరేట్గా రాసుకుందాం. ఇంకేమున్నాయి? x² ప్లస్ ab ఈజ్ ఈక్వల్ టు 2x² ఉంది, అంతేనా. x² రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ab ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ x². 2x² నుంచి x² తీస్తే మిగిలింది ఏముంటుంది? x² ఉంటుంది. x² ఈజ్ ఈక్వల్ టు ab, రివర్స్ రాసాను. x ఈజ్ ఈక్వల్ టు ఏంటి?
ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఈ మోడల్లో ఇదంతా ఏం గుర్తుంచుకోవద్దు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇదంతా మీకు అనవసరం. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ మోడల్లో జస్ట్ ఈ ఫార్ములా మాత్రమే. x = √AB. ఏ అంటే ఏంటి? ఏ ఆ పని చేయడానికి ఎక్స్ట్రా డేస్ పడుతుంది కదా, ఆ ఎక్స్ట్రా డేసే ఏ. బి ఒక పని చేయడానికి ఎక్స్ట్రా డేస్ పడుతుంది కదా, ఆ ఎక్స్ట్రా డేసే బి. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఎక్స్ట్రా డేస్ అంటే రాస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా డేస్ ఏ బిల్ కదా, వీటి యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో వీటిని ప్రోడక్ట్ అంటే గుణించడం. వీటి యొక్క ప్రోడక్ట్ అనేది ఎక్స్ యొక్క స్క్వేర్ రూట్కి సమానం కదా, ఎక్స్ యొక్క స్క్వేర్ రూట్కి సమానం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు బాగా అర్థమైపోతుంది. నెక్స్ట్ లెక్క చేద్దాం. ఈ లెక్క చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, బి ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. ఏబీలు ఇద్దరు కలిసి అదే పనిని మీకు చెప్పాను కదా, 10, 15 ఉంటే ఏమొస్తుంది? 6 వస్తుంది అని చెప్పాను. ఇది పక్కన పెడితే ఇప్పుడు స్మాల్ ఏ కావాలి. ఇద్దరు కలిసి పని చేయడానికి 6 రోజులు పడుతుంది, ఏ ఒక్కడే పని చేయడానికి 10 రోజులు పడుతుంది. ఎన్ని ఎక్స్ట్రా డేస్ పడుతుంది? ఏ అనేది ఎక్స్ట్రా డేసే కదా ఇప్పుడు చెప్పినట్టు. సో 10 - 6 ఎంత? 4. ఇంతేనా? ఎక్స్ట్రా డేస్ ఎన్ని? 4. ఏకి ఎక్స్ట్రా డేస్ 4 పడుతున్నాయి. బి అదే పని చేయడానికి 15 రోజులు పడుతుంది. అంటే 15 - 6 9. ఎక్స్ట్రా డేస్ ఎన్ని? 9. సో ఇప్పుడు x = √AB కదా. x = ఏ ఎంత? 4. బి ఎంత? 9. 4 9 36. √36 అంటే 6కు సమానం కదా. సరిపోయిందా లేదా? నెక్స్ట్ లెక్క చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఎలా అడుగుతాడో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఏ కెన్ డూ 4.5 days మోర్ దెన్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని చేయగలరు. సపోజ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇదంతా అనవసరం, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. జస్ట్ ఇది మీరు ఏం చేయొద్దు. మీరు లెక్క చేసినప్పుడు ఏ ప్లస్ బి ఒక పని చేయడానికి x రోజులు టైం పడితే ఏ ఒక్కడ ఆ పని చేయడానికి ఎక్స్ట్రాగా 4.5 days పడుతుంది. అంటే x + 4.5 ఇది. అలాగే బీ కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 8 days మోర్ దాన్ ఏ అండ్ బి. ఏ అండ్ బిలో ఒక పని చేయడానికి x days టైం పడితే బి ఆ పని చేయడానికి ఎక్స్ట్రాగా 8 రోజులు పడుతుంది. ఎక్స్తో పాటు ఇంకా 8 రోజులు పడుతుంది. ఇన్ వాట్ టైం ఏ ఎలోన్ కెన్ డూ ఇట్. ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ కావాల్సింది ఏంటి? x + 4.5 days కావాలి ముందు. అంటే ఎక్స్ తెలియాలి మనకి. ఎక్స్ ఏ విధంగా తెలుస్తుంది? ఎక్స్ ఫార్ములా ఏంటి? √AB కదా, ఇందాక చెప్పాను కదా. x = √AB. 4.5 x = ఏ ఎంత? ఎక్స్ట్రాగా వచ్చినవి 4.5 కదా. 4.5ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 4 8 + 1 9/2 రాసుకోవచ్చా? సో 9/2. బి ఎంత? ఎక్స్ట్రాగా 8 రోజులు పడుతుంది. సో x = √2 1 2 4 9 4 ఎంత? 36. సో x ఎంత? 6 రోజులు. సో ఏకి ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే x + 4.5 కదా మనం కొనుక్కోవాల్సింది. x ఎంత? 6 + 4.5. టోటల్గా 10.5 రోజులు టైం పడుతుంది. ఓకేనా? ఈ విధంగా చేస్తాడు. ఈ విధంగా లెక్కలు అడుగుతాడు, జస్ట్ ఆ విధంగా చేసేయడమే. ఓకేనా? సో M1 D1 H1 W బై ఇది ఫార్ములా ఏంటంటే M1 D1 H1 హోల్ బై W1 M2 D2 H2 బై W2 హోల్ బై. సో ఇది ఫార్ములా. ఇక్కడ దీనికి సంబంధించి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎం అంటే ఇక్కడ మెన్ పురుషులు, ఎం అంటే మెన్ పురుషులు. ఐ మీన్ పురుషులని చెప్పలేము, మహిళలు కూడా తీసుకోవచ్చు. సో మామూలుగా ఎం అంటే మెన్ రాసేస్తున్నాను. ఇక్కడ ఎం అంటే పీపుల్ అని తీసుకోండి. ఓకేనా? మెన్ మామూలుగా మనకి లెక్కలో చెప్పినప్పుడు మెన్ తీసుకుంటారు కాబట్టి మెన్. ఓకేనా? సో డి అంటే ఏంటి? డేస్. డి అంటే డేస్. హెచ్ అంటే అవర్స్. డబ్ల్యూ అంటే వర్క్.
అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఫస్ట్ పార్ట్ 1లో కొంతమంది మనుషులు కొన్ని రోజుల పాటు రోజుకి కొన్ని గంటల లెక్క పని చేస్తే ఒక పని పూర్తయితే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 10 మంది వ్యక్తులు 10 రోజుల పాటు రోజుకి 8 గంటల లెక్క పని చేస్తే ఒక వర్క్ కంప్లీట్ అయింది. వర్క్ 1 అదే ఏదో ఒక వర్క్, సపోజ్ గుంట తవ్వడం, గొయ్యి తవ్వడం ఇలాంటిది. ఈ పని కంప్లీట్ అయితే 12 మంది, అంటే 10 మందితో పాటు ఇంకొక ఎక్స్ట్రా 2 మంది ఇద్దరు యాడ్ అయ్యారు. సో 12 మంది రోజుకి 10 గంటల లెక్క పని చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ అవుతుంది? సో ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతారు. మనము ఆన్సర్లో ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చెప్పుకుందాం, ఈజీగానే ఉంటాయి, ఏం కాదు. ఇప్పుడు వర్క్ సేమ్ అనుకోండి, రెండిట్లో వర్క్ సేమ్ అనుకోండి, ఫార్ములా ఏమవుతుంది? M1D1 H1 = M2D2 H2, ఇది ఫార్ములా. లేకపోతే అవర్స్ వర్క్ సేమ్ అనుకోండి, M1D1 = M2D2, ఈ విధంగా ఫార్ములా. మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఫార్ములా అనేది మాడిఫై చేసుకోవచ్చు. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ఈ కాన్సెప్ట్లో M1D1 H1 W1 = M2D2 H2/W2. ఓకేనా? సో స్టోరీ టైం ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాం. సో దానికి సంబంధించి మన మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఒక్క నిమిషం వాటర్ తాగుతాను. ఇప్పుడు ప్రతిరోజు మనం మన శరీరానికి ఒక మంచి ఆహారం, హెల్తీ ఫుడ్ మంచి ఆహారం ఇవ్వాలి అవసరం అవుతుంది కదా. ప్రతిరోజు మన శరీరానికి మంచి ఆహారం అవసరం అవుతుంది. అలాగే మనకి ఒక మనసు ఉంది కదా, ఇదే అన్నిటికీ ప్రాబ్లం. మన బాడీతో మనకేం ప్రాబ్లం ఉండదు, ఏదైనా సాధించడానికి. అలాగే మన మైండ్తో కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. అంతా చేసేది ఏంటి? మనస్సు. కొన్ని రీల్స్లో కానీ సోషల్ మీడియాలో మీరు ఏదైనా సాధించాలంటే మీ మనసుని మీరు బంధించండి, చూడండి సెల్లో పెట్టేసినట్టు, ఖైదు చేసినట్టు ఇమేజెస్ గట్రా ఉంటుంటాయి. సో మన మనసు కూడా మన బాడీకి, శరీరానికి హెల్దీ ఫుడ్ ఎంతైతే అవసరమో మన మనసుకు కూడా మంచి ఆలోచనలు, గుడ్ థాట్స్, మంచి ఆలోచనలు ఎంతో అవసరం. మన శరీరానికి మంచి ఆహారం ఎంతైతే అవసరమో మన మనసుకి మంచి ఆలోచనలు అనేవి అంతే అవసరం. ఒకవేళ మీరు హెల్దీ ఫుడ్ కాకుండా మామూలు జంక్ ఫుడ్ కానీ, లేదంటే ఏదైనా పాడైపోయిన ఆహారం, హాని కలిగించే ఆహారం ఏదైనా తిన్నారనుకోండి, బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అలాగే బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు, చెడుకు సంబంధించిన ప్రతిదీ మనం ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, మన మనసు కూడా అంతే ఇదైపోతుంది, హానిగా. అంటే మనల్ని ఎంత బ్యాడ్గా తయారు చేస్తుందంటే అంత బ్యాడ్గా తయారు చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, బాడీకి ఎంత హెల్తీ ఫుడ్ అయితే ఇస్తారో మనసుకు కూడా మంచి ఆలోచనలు ఇవ్వండి. ఓకేనా? సో ఇది పక్కన పెడితే, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక జైలు ఉంది. జైల్లో ఖైదీలు ఉన్నారు. వీళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చడానికి ఒక ప్రొఫెసర్ని కొన్ని సెషన్స్, కొన్ని చెప్తారు కదా ప్రవచనాలు. సో ఆ విధంగా చెప్పడానికి ఒక ప్రొఫెసర్ని నియమించారు. కొన్ని క్లాసులు తీసుకోవడానికి నియమించారు. ఇతను క్లాసెస్ అనేవి చెప్తున్నాడు. క్లాసెస్ చెప్పి ఒక 2 వీక్స్ అయింది. 2 వీక్స్ పాటు 2 వీక్స్
2 వీక్స్ పాటు క్లాసెస్ చెప్పాడు. అయితే ఇందులోంచి ఒక ఖైదీ అతని దగ్గరికి వచ్చి, సార్ నేను ఇంకొక 10 డేస్లో నేను ఇంకో 10 డేస్లో రిలీజ్ అవుతున్నాను సార్ అని అన్నాడు. అయితే నేను ఈ క్లాసులు చెప్తున్నాను కదా, అతని యొక్క మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకున్నాడో లేదా, అతను ఏం నేర్చుకున్నాడో అని ప్రొఫెసరు అడగడానికి కొన్ని క్వశ్చన్లు వేసాడు. క్వశ్చన్లు వేస్తే అతను కొంతసేపు ఆలోచించి, అంటే నేను చెప్తున్న సెషన్స్ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు అని ప్రొఫెసరు ఆ ఖైదీని అడిగితే అతను ఏం చెప్పాడంటే, నాకు నా మీద ఇష్టం కలిగింది అన్నాడు. ఏమన్నాడంటే, ఖైదీ చెప్తున్నాడు, నాకు నా మీద ఇష్టం కలిగింది అన్నాడు. అంటే ఈ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, నాకు సరిగ్గా అర్థం కాలేదు, నీ ప్రవర్తనలో ఏ మార్పు వచ్చిందో చెప్పు అని అడిగాడు. నీ యొక్క బిహేవియర్లో ఎలాంటి మార్పు అయినా వచ్చిందా అని అడిగాడు ప్రొఫెసర్. అయితే అతను ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నేను బుక్స్ చదవడం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బైబిల్ చదవడం స్టార్ట్ చేశానని చెప్పాడు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, ఓకేనా, ఇంకేం కాదు. సో నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను అన్నాడు. అయితే నువ్వు బైబిల్ చదవడం వల్ల నీకేం ఒరిగింది, నీకేమైనా మంచిగా ఏమైనా జరిగిందా అని అడిగాడు. తనకి ఆ ఖైదీ ఏం చెప్పాడంటే, నాకు నా పట్ల అలాగే ఇతరుల పట్ల కొంచెం ఇష్టం పెరిగింది అన్నాడు. అయితే మంచిది, కానీ నువ్వు జైలు నుంచి విడుదలయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి అడిగాడు ప్రొఫెసర్. ఏమన్నాడంటే, నువ్వు జైలు నుంచి విడుదలవుతున్నావు కదా ఇంకో 10 డేస్లో, నువ్వు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏం చేయాలనుకున్నావు? అయితే అతను ఏమన్నాడంటే ఖైదీ, నేను సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఏమని చెప్పాడంటే, సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని అతను చెప్పాడు. ప్రయత్నిస్తాను. ఫస్ట్ ప్రొఫెసర్ అడిగాడు, జైలు నుంచి విడుదలయ్యాక నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇది ఫస్ట్ అటెంప్ట్ అడగడంలో. అతను ఏం చెప్పాడు, నేను జైలు నుంచి విడుదలయ్యాక సమాజానికి ఏదైనా ఉపయోగపడే పని చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. సెకండ్ అటెంప్ట్ మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు ప్రొఫెసర్, నువ్వు జైలు నుంచి విడుదలయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అని రెండోసారి అడిగాడు. రెండోసారి అడిగినా అదే చెప్పాడు, ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఈసారి మళ్ళీ థర్డ్ అటెంప్ట్, నువ్వు జైలు నుంచి విడుదలయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు, థర్డ్ అటెంప్ట్ ఇది. ఇప్పుడు ఆ ఖైదీ కొంచెం కోపం పెరిగి నేను జైలు నుంచి విడుదలయ్యాక ఆ కోపంలోనే సమాజానికి ఉపయోగపడే పని చేస్తాను అని చెప్పాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఏమో ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ సారి చెప్పేటప్పుడు నేను ప్రయత్నిస్తాను అన్నాడు, థర్డ్ టైం చెప్పేటప్పుడు చేస్తాను అన్నాడు. సో ఇక్కడ తేడా అంతా చేస్తాను అనే దాంట్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం, ప్రయత్నిస్తాను అనేదానికి చేస్తాను అనేదానికి చాలా తేడా ఉంది. మనం ఏదైనా చేయదలుచుకుంటే చెయ్యాలి, లేదంటే అది అక్కడితో స్టాప్ చేసేయాలి. ప్రయత్నం అనే మాట, ఇప్పుడు అతను ప్రయత్నం చేస్తాను అంటే చేస్తాడు, లేకపోతే లేదు. అతనికి ప్రయత్నిస్తాను అనే దానికి 2 ఆప్షన్స్ ఉండొచ్చు. ఒకటి, చేస్తే వెళ్ళండి, గుడ్, పర్లేదు. చేయకపోతే మళ్ళీ అతను జైల్లోకి రావడానికి అవకాశం ఉందా లేదా? మళ్ళీ ఏదైనా బ్యాడ్ థింగ్ చేసి మళ్ళీ జైల్లోకి రావడానికి అవకాశం ఉందా లేదా? సో చేస్తాను, 100% చేస్తాను నేను. సో మనం కూడా ఏదైనా ఒక
చేస్తామని అనుకున్నాం అనుకోండి, దానికి 100% చేసేయాలి, లేదంటే అక్కడితో మానేయాలి. సో ఇక్కడ ప్రయత్నిస్తాను ఏదైనా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉపయోగపడే విధంగా చెప్పాలంటే, నేను జాబ్ కోసం ప్రయత్నిస్తాను, ప్రయత్నించకూడదు. నేను చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రతిసారి 100% ఎఫర్ట్ ఇస్తూ నేను జాబ్ కొడతాను అనే కాన్ఫిడెన్స్తో ఉండాలి నువ్వు, ఓకేనా? సో ఈ విధంగా ఏదైనా పని చేయాలనుకుంటే చేయండి, లేదంటే ఆఫ్గా ఏది చేయొద్దు, ఇవ్వండి, 100% ఎఫర్ట్ ఇవ్వండి. సో తర్వాత విషయం, ఓకేనా? త్రివిక్రమ్ గారు చెప్పినట్టు చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక పని చేయాలనుకోండి, స్కూల్ డేస్లో ఏ విధంగా అయితే చదివారో, కాలేజ్ డేస్లో ఏ విధంగా అయితే చదివారో ఆ విధంగా, అంటే మనకి సండేస్ వస్తాయి, సండేస్ పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ పక్కన పెడితే, సండేస్ రోజు సెలవు తీసుకోండి, పబ్లిక్ హాలిడేస్ రోజు సెలవు తీసుకోండి. మిగిలినటువంటి స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళే టైము, మిగిలినటువంటి రోజులు ఉంటాయి కదా, అవన్నీ ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తున్నారు. సో ఆ విధంగా మనం ఏదైనా జాబ్కి ప్రిపేర్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. సండేస్ హాలిడేస్ వదిలేస్తే మిగిలిన టైము కరెక్ట్గా యూజ్ చేసుకోండి. 6 నెలలు సంవత్సరం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే జాబ్ అనేది ఎందుకు రాదో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఆలోచించుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో మనం క్లాస్లోకి వస్తే, ఇది 9th కాన్సెప్ట్, ఆర్ మోడల్, ఓఆర్ఆర్. ఇప్పుడు ఇదేంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ చేస్తే అర్థమైపోతుంది, దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ తర్వాత ట్రిక్ చూద్దాం, ఓకేనా? 3 men 3 పురుషులు, ఆర్ లేదా 4 women 4 మహిళలు, 3 పురుషులు లేదా 4 మహిళలు కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. ఎవరు? 3 పురుషులైనా 20 రోజుల్లో చేయగలరు, లేదా 4 మహిళలైనా 20 రోజుల్లో చేయగలరు. అయితే ఇన్ వాట్ టైమ్ 7 men and 4 women కెన్ డూ కంప్లీట్ ది వర్క్. అయితే అదే పనిని 7 పురుషులు మరియు 4 మహిళలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? సో టైం అంటే వాడు ఏమడుతున్నాడు? టైం అంటే ఫార్ములా ఏం చెప్పాను? టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ, ఇంతేనా? టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ, ఇంతేనా? అయితే 3 పురుషులు చేసినా అదే పని, 4 మహిళలు చేసినా అదే పని. ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ గురించి ఆలోచించండి. 3 పురుషులు చేసినా అదే పని చేస్తారు, 4 మహిళలు చేసినా అదే పని చేస్తారు కదా. అంటే ఇక్కడ వాళ్ళు చేసే వర్క్ సమానం కదా. 3 పురుషులు చేసే వర్క్ అనేది 4 మహిళలు చేసే వర్క్కి సమానం. సో 3 men ఈజ్ ఈక్వల్ టు 4 women కదా. 3 men ఈజ్ ఈక్వల్ టు 4 women. ఇప్పుడు డబ్ల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే m/w ఈక్వల్స్ టు 4/3. అంటే మెన్కి ఉమెన్కి రేషియో వచ్చింది. మెన్కి ఉమెన్కి రేషియో 4:3. 4:3 కదా. ఇవేంటివి? మెన్ యొక్క ఎఫిషియన్సీ, ఇది ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ, ఓకేనా? ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చింది కదా. మనకు ఇప్పుడు ఫస్ట్ వర్క్ తెలియాలి. వర్క్ అంటే ఏంటి? టైం అంటే ఎఫిషియన్సీ కదా. టైం ఎంత? 20 days. ఎవరు చేసినా 20 days. సో 20 days ఇంటూ ఎఫిషియన్సీ ఎంతమంది? 3 పురుషుల యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. ఇలా చేసిన వర్క్ వస్తుంది. లేదా ఆర్ 20 ఇంటూ 4 మహిళలు, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఇలా చేసినా ఒకటే వస్తుంది. సో 20 ఇంటూ 12 ఎంత? లేకపోతే ఇలా ఉంచండి. వర్క్ అనేది ఎంత? 20 ఇంటూ 12. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇది వర్క్ వచ్చింది కదా. సో వాడు అడుగుతుంది టైం అడుగుతున్నాడు. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ వచ్చేసింది. వర్క్ ఎంత? 20 ఇంటూ 12. 20 ఇంటూ 12 ఇది 12 బై 7 men. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? మెన్ యొక్క ఎఫిషియన్సీ 4 కదా. ప్లస్
4 ఉమెన్, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. 20 × 12 బై 7 4 28, 4 3 12, మొత్తం కలిపితే ఎంత 40. 21 22, 2 2 6. సో 6 days టైం పడుతుంది. ఓకేనా, ఈ విధంగా ప్రొసీజర్ చేయాలి. అంటే ఇక్కడ మనం వాడు అడుగుతుంది ఏంటి, టైం అడుగుతున్నాడు. సో ఫస్ట్ వర్క్ కనుక్కోవాలి. వర్క్ ఏ విధంగా కనుక్కోవాలి, ఈ విధంగా కనుక్కోవాలి. దాని తర్వాత ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. దాని తర్వాత టైం కనుక్కోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇది ప్రొసీజర్. ట్రిక్ చూస్తే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మామూలుగా క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం 3 men ఆర్ 4 women కదా. మనకు అడుగుతుంది ఏంటి, ఇచ్చింది ఇది అడుగుతున్నది ఏంటి 7 men + 4 women, ఇది అడుగుతున్నది. ఇది పక్కన పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేశారు, 20 రోజుల్లో చేశారు. అది లవంలో రాసుకుంటారు. హారంలో ఏం రాస్తారంటే కావాల్సింది ఎంత 7 men బై ఇచ్చింది ఎంత 3 men. ఈ ఎం పక్కన పెట్టండి. 3 men ప్లస్ ఈ కావాల్సింది ఎంత 4 women, ఇచ్చింది ఎంత 4 women. ఇలా రాసుకుంటారు. 20/7/3 ప్లస్ 4/4 1 కదా. 20/3 3 1 3 ప్లస్ 7 10/3 20/10 × 3 ఇంతేనా. 11 10 2 3 6 6 days సేమ్ కదా. సో ఈ విధంగా చేసేవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, అవి మనం అక్కడ చూద్దాం ప్రాబ్లమ్స్లో. అలాగే 5 men or 3 women or 7 boys can do a work in 30 days. In what time 4 men and 6 women and 14 boys can complete the work? సో సేమ్ ఇప్పుడులాగే ఇచ్చినటువంటి, అంటే క్వశ్చన్ మీకు చెప్పాలంటే 5 పురుషులైనా లేదా 3 మహిళలైనా లేదా 7 పిల్లలైనా బాయ్స్ ఒక వర్క్ని 30 రోజుల్లో చేయగలరు. అదే పనిని 4 పురుషులు ప్లస్ 6 మహిళలు అలాగే వాళ్ళతో పాటు 14 మంది పిల్లలు వీళ్ళందరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. సో మొత్తం ఎంత 30 రోజుల్లో చేశారు. ఇది లవంలో వేసుకుంటాం. హారంలో 4 men మనకు కావాల్సింది బై ఇచ్చింది. కావాల్సింది 4 men, ఇచ్చింది ఎంత 5 men, 4/5 ప్లస్ ఇచ్చిన కావాల్సిన మహిళలు ఎంత 6, ఇచ్చిన మహిళలు ఎంత 3 ప్లస్ కావాల్సిన పిల్లలు ఎంత 14, ఇచ్చిన పిల్లలు ఎంత 7. 3 1 3 2 7 1 7 2. ఓకేనా. సో 30/4/5 ప్లస్ 2 ఎంత, లేకపోతే 2 ఓకేనా. 30/4/5 ప్లస్ 4 ఇదేమవుతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వేస్తున్నాను, మీరు అలా చేయొద్దు, డైరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోండి. 5 4 20 ప్లస్ 4 24/5 30/24 5 6 4 6 5 5 5 25/4 4 6 24 కదా. 6 and 1/4 days పడుతుంది. ఓకేనా, ఇది ప్రాసెస్. ఈ విధంగా ట్రిక్ యూజ్ చేసుకుంటే సింపుల్గా చేసేవచ్చు. నెక్స్ట్ ఎండ్ మోడల్, లాస్ట్ కాన్సెప్ట్. టైమ్ అండ్ వర్క్లో లాస్ట్ కాన్సెప్ట్ ఎండ్ మోడల్. ఓకేనా, ఇప్పుడు 4 men and 5 women 4 పురుషులు 5 మహిళలు కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days 10 రోజుల్లో పని చేయగలరు. అండ్ 6 men and 11 women కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 5 days 6 పురుషులు 11 మంది మహిళలు అదే పనిని 5 రోజుల్లో చేయగలరు. ఇన్ వాట్ టైమ్ 7 men and 7 women కెన్ కంప్లీట్ ది వర్క్. అదే వర్క్ని 7 పురుషులు 7 మహిళలు ఎన్ని రోజుల్లో చేయగలరు. సో ఇప్పుడు ఎవరు చేసినా వర్క్ అనేది ఈక్వల్ కదా. ఎవరు చేసినా వర్క్ అనేది ఈక్వల్. వర్క్ అంటే ఏంటి, టైం ఇంటూ ఎఫిషియన్సీ. వీళ్ళు చేసిన వర్క్ అయినా సేమ్ కదా. సో టైం ఎంత, ఫస్ట్ 10 days. టైం ఇంటూ ఎఫిషియన్సీ 4 men ఇలా రాసుకోండి. 4 men ప్లస్ 5 women. మనం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు చేసిన వర్క్, ఇదంతా వర్క్నే చెప్తుంది కదా. ఈ వర్క్ అయినా సేమ్, లేదంటే 5 × 5 days కదా టైం. 5 × 6 men ప్లస్ 11 women. వీళ్ళు చేసిన వర్క్
సేమే. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే మనకి ఉమెన్కి రేషియో వస్తుంది, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఓకేనా. సో 5 ఒకట్ల 5 రెళ్ళ మొత్తం ఎంత 2 into 4 2 4 2 into 4 2 4 8 8 men ప్లస్ 2 into 5 10 women ఈజ్ ఈక్వల్ టు 6 men ప్లస్ 11 women. 6mని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి. 8m మైనస్ 6m. ఇదంతా మీరు చెయ్యదు, జస్ట్ డైరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ 2 into 8m 8m ఇక్కడ 6m ఉంది, అది తీసుకొచ్చి 6m లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 8m మైనస్ 6m 2m డైరెక్ట్గా వేసేయండి. ఈ 2 స్టెప్లో మీరు వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీకు అర్థమవడం కోసం ఇక్కడ వేస్తున్నాను. 11 women 10 womenని రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ 10 women. 2m ఈజ్ ఈక్వల్ టు w, అంతేనా. సో m/w ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ 1 ఉంటుంది, 2 అనేది రైట్ సైడ్కి వచ్చేస్తే హారంలోకి వస్తుంది. సో మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1, w యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. సో రేషియో వచ్చింది 1:2. ఇప్పుడు మనకు వర్క్ తెలియాలంటే ఈ ఎఫిషియన్సీని ఇందులో కానీ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వర్క్ అనేది వస్తుంది. నేను ఫస్ట్ తీసుకుంటున్నాను 4 men m ప్లస్లో 1 వేసుకుంటున్నాను ప్లస్ 5 women ప్లస్లో ఎఫిషియన్సీ 2 హోల్ ఇంటూ హోల్ 10 కదా. సో ఇది వర్క్. 4 ఒకటిలో 4 ప్లస్ 5 రెళ్ళ 10 ఇంటూ 10 14 ఇంటూ 10 140. ఇది వచ్చింది, వర్క్ వచ్చేసింది, ఎఫిషియన్సీ కూడా వచ్చేసింది. ఇప్పుడు 7 women కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? వర్క్ ఎంత 140 బై 7 men ఎఫిషియన్సీ ఎంత 1 ప్లస్ 7 women ఎఫిషియన్సీ ఎంత 2. 140 బై 7 ఒకటిలో 7 7 రెళ్ళ 14 7 ప్లస్ 14 21 కదా. 7 3 7 20 3 6 18 2/3 6 and 2/3 days. ఓకేనా. ఒకవేళ మీకు ఈ స్టెప్ అర్థం కాకపోతే 20ని 3 చేత భాగించండి. ఓకేనా. సో ఇక్కడతో ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ క్లాస్ నుండి ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ తీసుకొని ఫస్ట్ మోడల్ తీసుకొని ఎలా ప్రాబ్లమ్స్ అడుగుతారో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ట్రిక్స్తో సహా చెప్తాను. ఓకేనా. నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను బాగానే చెప్తున్నాను అనిపిస్తే ప్లీజ్ లైక్, అలాగే మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.